ట్రంప్ మరొక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. అది మనొక్కళ్ళ కోసం తీసుకోలేదు, ప్రపంచం అందరి కోసం తీసుకున్నాడు. కానీ మన వాళ్ళకే పెద్ద దెబ్బ. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చదువుతున్నప్పుడే అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి, ఆ పేద పెద్ద భవనాలు చూడాలి, అక్కడ ఆడమగ తేడా లేకుండా కో లివింగ్ చేయొచ్చు, ఒకే ఇంట్లో ఉండొచ్చు, నలుగురు ఐదుగురం కలిసేసి అక్కడ డాలర్లో సంపాదిస్తే ఇక్కడ కోటీశ్వరం అయిపోతాం, ఇక్కడ మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు, మంచి సంబంధాలు వస్తాయి అబ్బాయిలకి, అట్లాగే మంచి సంబంధాలు వస్తాయి అన్నటువంటిది అమ్మాయిలకి, కోటీశ్వరులు దొరుకుతారు అన్నటువంటిది అమ్మాయిలకి. ఇది ఒక ఓ రకంగా గత 10-15 ఏళ్ల నుంచి విపరీతమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది భారతదేశంలో. కొన్ని రాష్ట్రాల్లో అయితే తమ బిడ్డల్ని చదివిస్తుంది కేవలం అమెరికాకి పంపించడానికి అన్నటువంటి తరహాలోకి తయారైపోయింది. అక్కడికి వెళ్ళాలా, ఏదో ఒకటి ఇక్కడ ఎలాగోలా చదివేసేసి ముందు అమెరికాకి చదువు పేరుతోనన్నా వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం H1B వీసాతో వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చదువు పేరుతో వెళ్ళి ఇతర పనులు చేస్తున్న వాళ్ళకి ముకుతాడు వేశాడు ట్రంప్. అది మనొక్కళ్ళ కోసం కాదు, ఓవరాల్గా అమెరికన్స్ ప్రయోజనాల కోసం అన్ని దేశాల వాళ్ళకి వేశాడు. ఎక్కువ సఫర్ అవుతుంది మన వాళ్ళు. ఎందుకంటే చదువుల పేరుతో అక్కడికి వెళ్ళిన వాళ్ళలో 100కి 98 మంది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, ఇది షాపింగ్ మాల్స్లో పనిచేయడమా, కర్రీ పాయింట్స్లో పనిచేయడమా, లేకపోతే పెట్రోల్ బంకులో పనిచేయడం, ఇట్లాంటివి చేసేస్తూ వచ్చారు. దాని ఇంపాక్ట్ అక్కడున్న వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నటువంటిది. వాళ్ళకి $16 ఫర్ 1 అవర్ అయితే ఇక్కడ మన వాళ్ళు $8కి $10కి చివరికి $5 కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఏమీ దొరక్కపోతే. ఆ విధంగా చూసుకునేటప్పటికి మన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి, వాళ్ళకి అవకాశాలు తగ్గినాయి. అలాంటి వాళ్ళ యొక్క ప్రతిఘటనకి సాక్ష్యం ట్రంప్ విజయం. ఇప్పుడు ఆ ట్రంప్ దానికి తగ్గట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే స్టడీస్కి సంబంధించినటువంటి వాటిట్లో వచ్చిన వాళ్ళు స్టడీసే చేయాలా, అట్లాగే టూరిస్ట్ వీసాల మీద వచ్చిన వాళ్ళు టూర్ చేసుకుని పోవాలా అన్నటువంటిది పెట్టేటప్పటికి 100కి 90 మంది గత 15 ఏళ్లలో వెళ్ళినటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు H1B వీసా ఏదైతే అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేరి అక్కడ ఆ ఉద్యోగం కోసమని H1B వీసాతో 1990లో ప్రారంభించినటువంటిది ఏదైతే అత్యంత నిపుణులు, అమెరికాలో దొరకనంతటి నైపుణ్యం ఉండి అమెరికాలో కంటే తక్కువ రేటుకి వచ్చేటటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి H1B వీసాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు 90లలో అమెరికా ఎదుగుదలకి అది కారణమైంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నిరుద్యోగానికి అది కారణమవుతుంది. ఇతర దేశాల వాళ్ళని అక్కడ ఉన్నటువంటి కంపెనీలు తెలివిగా హైర్ చేసుకున్నా అక్కడ వాళ్ళకి $1,00,000 ఇవ్వాల్సినటువంటి స్టేజీలో 10 మంది ఇండియన్స్ను పట్టుకొచ్చి 10 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. తద్వారా 10 ఉద్యోగాలు అమెరికా కోల్పోతుంది అన్నటువంటిది అమెరికా దగ్గర ఉన్నటువంటి నివేదికలు. దాంట్లో భాగంగా H1B వీసాకి ఇప్పుడు చెక్ పెడతా వచ్చాడు. తాజాగా $1,00,000 ఇస్తేనే H1B వీసా అంట. $1,00,000 అంటే 88 లక్షల రూపాయలు. 88 లక్షల రూపాయలు ఇస్తే H1B వీసా అంట తాజాగా తీసుకున్నాను. అదే కాకుండా గోల్డ్ కార్డు మొన్ననే చెప్పుకొచ్చింది, ఏమి అడగకుండా డైరెక్ట్గా అక్కడ ఆ దేశంలో ఉండటానికి పూర్తి హక్కులు ఇచ్చేటటువంటి గోల్డ్ కార్డుని $10 లక్షల తీసుకెళ్ళాడు. అంటే 88 కోట్ల రూపాయలు అనమాట. ఇప్పుడు ఆ 88 కోట్లు ఉంటే అమెరికన్ పౌరుడు అయిపోవచ్చు, అమెరికాలో వ్యాపారమే చేసుకుంటావా, ఉద్యోగమే చేసుకుంటావా, లేకపోతే కూర్చుని తిని కూర్చుంటావా, ఎంజాయ్ చేస్తావా, చాయిస్ ఈజ్ యువర్స్. అక్కడ ఆస్తులు కొనుక్కుంటావు, బట్ ఆస్తులు కొనుక్కునే హక్కు ఇదంతా కూడా వస్తుంది. కానీ ఆ పర్మనెంట్ రెసిడెన్స్ కాదు. కానీ అలాగని పంపించారు, అది ఒక ఆస్పెక్ట్. డబ్బులు ఉన్నోడిని మా దేశానికి రండి, మా దేశంలో డబ్బులు మీ దేశానికి పట్టుకుపోదు. ఇది ట్రంప్ స్టైల్ ఇప్పుడు.